హాయ్ అండి. తిరుపతిలో దారుణం. జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని ఖండించారు. ఎందుకంటే ఒక దళిత విద్యార్థిని దాదాపు 1.5 రోజు పాటైతే హింసించారంట. టాయిలెట్ గూడా నోట్లో పోసారంట. చాలా దారుణం. అతనైతే నాకు న్యాయం జరగాలనైతే ఆ పిల్లాడైతే కోరుతున్నాడు. ఒక ఇంజినీర్ విద్యార్థి అతనైతే. ఒక దళిత్‌కి సంబంధించినోడు. ఇంత దారుణంగా ఎందుకుంటుందో నాకు అర్థం కాలేజీల్లో మరి మేనేజ్‌మెంట్ ఏం చేస్తుంది? ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవడైతే అది చేశారో వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఆహ్, శిక్షించాలి. అతనికి సపోర్ట్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవనైతే క్షీణించినయా లేకుంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అయితే అనైతే ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి అయితే. ఇది ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి దళితులకు సంబంధించి చాలా పైకి రావడానికి చాలా ప్రోత్సాహాలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ ప్రోత్సాహాలు చాలా ఇచ్చారు. అలానే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది. వాళ్ళ మీద చిన్న కీస్‌తో పడ్డా కూడా వాళ్ళకైతే చాలా చట్టాలైతే వాళ్ళ పైన వాళ్ళ తరపున చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి టైంలో కూడా ఇంకా ఇలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే 90స్ టైంలో ఇలా జరిగేది ర్యాగింగ్ ఎక్కువ జరిగి చంపేసేవాళ్ళంట కదా! అలా అయితే జరిగేది. అలాంటి దుస్థితి మళ్ళీ రాకూడదనేది ఇంజినీర్ కాలేజ్ చాలా మారిపోయినాయి. నేను కూడా చదివొచ్చాను. అంతగా ఏమి అనిపించలేదు నాకైతే. చిన్న చిన్నయి ఏదో ర్యాగింగ్ చేస్తారు గానీ సరదాగా. అది ఆ టైంకే వాళ్ళు సరదాగా తీసుకుంటారు. జూనియర్స్, సీనియర్స్ కూడా అంత ఓవర్ యాక్షన్ చేయరు. కానీ కొన్ని కొన్ని కాలేజీల్లో అయితే ఇలాంటివి జరుగుతున్నాయి. రీసెంట్‌గా మనమైతే వినలేదు. చాలా రోజులైంది ఇలాంటిది విని ర్యాగింగ్‌లో భాగంగా. కాపోతే ఈ విద్యార్థి సెపరేట్‌గా కనిపిస్తా ఉంది. ఈ జేమ్స్ అనే కుర్రాడిదైతే చాలా సెపరేట్‌గా కనిపిస్తా ఉంది. 1.5 రోజుల పాటు హింసించి అతన్ని అంబేద్కర్ నా కొడుకు ఏదో సంథింగ్ ఒక వర్డయితే వాడారంట. రెగ్యులర్‌గా వాడుతా ఉన్నారంట ఆ వర్డయితే. ఆహ్, నాకేం అర్థం కావట్లేదు. ఎటు పోతుంది మన యువత అనేది చాలా బాధేస్తా ఉంది నాకైతే. చూద్దాం. అలాంటి వాళ్ళనైతే ఇమ్మీడియేట్‌గా శిక్షించాలండి. శిక్షిస్తేనే ఎదుటోడికి రేపొద్దున ఏ కాలేజీలో ఇలాంటివి జరగకుండా అయితే ఉంటాయి. చూద్దాం మరి ఏం చేస్తుంది ఈ కూటమి గవర్నమెంట్ అయితే. ఖచ్చితంగా ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉండాలి. ఇమ్మీడియేట్ రియాక్షన్ ఉండి ఇమ్మీడియేట్‌గా ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళకైతే శిక్ష పడాలి. ఇమ్మీడియేట్‌గా శిక్ష అయితే పడాలి. ఆ పిల్లాడు కూడా లేకుంటే ఆ శిక్ష పడకపోతే ఆ పిల్లాడు అంటే ఒక రకంగా అతను మానసికంగా కుంగిపోయాడు కదా! ఆ శిక్ష పడితే అతని నుంచి బయటపడతాడు. ఎందుకంటే టాయిలెట్ తాగించి అన్ని రోజులు హింసించిన తర్వాత అతను మానసికంగా కుంగిపోయాడు కాబట్టి ఆత్మహత్య శరణం అనే ఒక అబ్బాయి చెప్తున్నాడు కాబట్టి అతనికైతే తగిన న్యాయం అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్. లేట్ చేయకూడదు. డిలే చేస్తే ఆ పిల్లాడి ప్రాణానికి ఆహ్, చెప్పలేం గదా! ఆవేశంలో ఏదైనా జేసుకోగలరు ఇప్పుడున్న యువత. కొంచెం చొరవ తీసుకొని ఆ పిల్లాడికైతే న్యాయం జేస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో.